शिवाय हर हर शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर शिवाय शिव शिव ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము ఎల్లంపల్లి అండి. దీనిని దేవుని వెల్లంపల్లి అంటారు. ఇది మా గూడూరు నుంచి దాదాపుగా ఒక 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇదైతే మనకి డక్కిలి మండలం రాపూరు దగ్గరలో అయితే ఉంటుంది. చుట్టూ కొండలు. మనం కొండ మీద ఉన్నటువంటి స్తంభాలగిరి శివయ్య దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్. సో ఇక్కడ నా వెనకాల చూస్తున్నారు కదా బ్రిడ్జ్ ఇది. ఈ కాలువ చూస్తున్నారా ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకనైతే ఇక్కడ ఆగితే ఒకసారి వ్యూ చూపిద్దామనేసి ఆగాను. సో ఇక మనం ఆలస్యం చేయకుండా గుడి దగ్గరికి వెళ్ళిపోతాం పదండి. ఇప్పుడే మనమైతే స్తంభాలగిరి ఈశ్వరయ్య గుడికి అయితే వచ్చామండి. ఇది డెక్కల్ మండలంలో అని చెప్పాను కదా. సో నా వెనక్కి కనబడుతుంది కదా, అదే గుడి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అంట. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకొని మనం 4 కిలోమీటర్స్ కొండ మీదకి వెళ్ళినట్లయితే అక్కడ స్వయంగా వెలిసినటువంటి ఒక శివయ్య కూడా ఉన్నారు. నేను అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ మనం అయితే ఇక్కడ మనం దర్శనం చేసుకొని తర్వాత మనము ట్రెక్కింగ్ అయితే చేద్దాము పదండి. యాక్చువల్గా నేనైతే మార్నింగ్ టైం వెళ్ళాను. ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడంతో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే మళ్ళీ మనం కొండ ఎక్కాలి కదా. సో అక్కడ లేట్ అవుతుందనేసి ఫస్ట్ మనము కొండ మీద ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు ఉంటాయినా ఇక్కడ షాపులు ఇలాగా ప్రతిరోజు ఉంటుందా? ఇక్కడ నుంచి కొండ మీదకి ఎక్కడ దారి? అదే ఈ గుడి పైన, ఇది కొండ పైన ఒక స్వామి ఉన్నారంట కదా. నరసింహ గారు మా శివయ్య ఉన్నాడంట కదా పైన. ఈ దేవుడి వెల్లంపల్లి గుడి అనేది చాలా స్పెషల్ అండి. ఇక్కడున్నటువంటి పూజారులు వచ్చేసి గిరిజనులు. వీళ్ళని గిరిజన యానాదులని పిలుస్తారు. వీళ్ళైతే తమ వంశపారపర్యంగా ఇక్కడ స్వామివారిని అయితే పూజించడం అయితే జరుగుతుంది. మొట్టమొదటిగా పాపయ్య స్వామి. ఇక మనమైతే ఈ ఆలయ చరిత్రను అయితే తెలుసుకుందాము. ఈ ఆలయ చరిత్ర అనేది పాపయ్య స్వామి యొక్క చరిత్రతో అయితే ముడిపడి ఉంటుందండి. ఇది 17వ శతాబ్దంలో జరిగినటువంటి చరిత్ర. ఈ పాపయ్య స్వామి వాళ్ళ నాన్న వాళ్ళు కడప జిల్లాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఆ సమయంలో కడప జిల్లాలో ఈ కలరా వ్యాధి ఎక్కువగా ప్రబలుతుండడంతో ఆ వ్యాధికి భయపడి వీళ్ళు డక్కలి గ్రామానికి వచ్చి ఇక్కడ నివాసాన్ని అయితే ఏర్పరచుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పొలాల్లో వాటిలో పనిచేస్తూ ఉండేవారంట. అలాగా స్వామివారు యుక్త వయసుకి రాగానే ఆయనకి పోలమ్మ అనే అమ్మతోటి వివాహం అయితే జరుగుతుంది. వీరు కూడా పొలంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు రాత్రి శివపార్వతులు స్వామివారికి అయితే ఈ పాపయ్య స్వామికి అయితే దర్శనం ఇస్తారు. ఈ దర్శనం ఇచ్చిన విషయాన్ని ఈ గ్రామస్తులకైతే తెలియజేస్తారు. ఈ విషయం వాళ్ళు ఎవరు నమ్మరు ఫస్ట్. ఈ విషయం జరిగిన తర్వాత కొన్ని రోజులకు మరలా ఈ పార్వతీ పరమేశ్వరులు ఈ పాపయ్య స్వామిని తమ వాహనం మీద ఈ స్తంభాలగిరి కోనకైతే తీసుకుని వెళ్తారు. ఈ స్తంభాలగిరి కోన నుంచి గుండాల కోన వైపు అయితే తీసుకుని వెళ్తారంట. అలాగా తీసుకువెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై గుండాల కోన నుంచి ఈ స్తంభాలగిరి వరకు ఈ దారి చూపించుకుంటూ మధ్యలో ఒక బోధన అయితే చేసి స్వామివారికి అంటే ఈ పాపయ్య స్వామికి ఒక రాయినైతే బహుకరిస్తారంట. ఈ రాయి మాత్రము ఈ పాపయ్య స్వామికి గ్రంథంలాగా, మనకి మాత్రం ఒక నార్మల్ రాయిలాగైతే కనబడుతుంది. స్వామివారు ఒక 11 మాసంలో అయితే కనబడలేదంట ఇలా జరిగిన విషయం ముందు. అలా 11 మాసాల తర్వాత స్వామివారు ఈ వెల్లంపల్లికి వచ్చి ఈ రాయిని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ ఆలయంలో పూజలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇది పాపయ్య గారి చరిత్ర. అలాగే స్వామివారు 1816లో జీవ సమాధి అయితే అయిపోయారు. ఇదేనండి పాపయ్య స్వామివారి సమాధి. మీరైతే దర్శనం చేసుకోండి. ఈయన చాలా చాలా పవర్ఫుల్ అంట. ఆ టైంలో స్వామివారు వీళ్ళందరికీ ప్రశ్న చెప్తా అంటారు కదా, అంటే ఎవరైనా ఏదన్నా ప్రాబ్లమ్స్తో వచ్చి లేదంటే వారికి ఏదైనా సమస్యలు ఉండి స్వామివారికి తెలియజేసుకుంటే ఆయన వాటిని ఎలాగా తీర్చుకోవాలి అనే విషయాన్ని స్వామివారు అందరికీ తెలియజేసేవారంట. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎవరు ఎటువంటి భాషలో మాట్లాడినా ఆయన ఆ భాషలో వాళ్ళకి సమాధానం చెప్పేవారంట. ఇది ఆయనకున్నటువంటి స్పెషాలిటీ ఇక్కడ. అంటే ఆ టైంలో ఇన్ని భాషలు నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్ కదా. ఇది ఒక అద్భుతం నిజంగానే. సో మనకి తెలియని ఎన్నో విషయాలు నిజంగానే ఉన్నాయండి.
సో అందువల్ల ఏంటంటే స్వామివారు ఇలాగ వీళ్ళందరికీ వచ్చిన అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనేసి, అలాగే ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే కొన్ని భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి కావాలన్నా ఇట్లాంటి వాటన్నిటికీ స్వామివారు తన ప్రశ్నలు తర్వాత తన శక్తులతోటి వాటిని నయం చేసేవారు అనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినటువంటి ఈ సమాధి అనేది వెంకటయ్య స్వామిదండి. ఈయన పాపయ్య స్వామి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు. దాని తర్వాత మనకి పోలయ్య స్వామి. ఈ స్వామి తర్వాత మనం చూసుకోవాల్సింది పోలయ్య స్వామి సమాధి అండి. ఇవన్నీ గుడి లోపల అయితే ఉన్నాయి. మాది ఇది 5వ తరం. 5వ తరం. ఫస్ట్ పాపయ్య స్వామి, తర్వాత వెంకటయ్య, తర్వాత పోలయ్య స్వామి. ఇప్పుడు ప్రధాన అర్చకులు ఎవరున్నారు మీ మీద? అంటే మా పెదనాయన కొడుకు. ఆయనతో కలిపి అంటే 5వ తరం. 5వ తరం అంటే ఇప్పుడు నెక్స్ట్ మీ తరం మీరు తీసుకుంటారా దీని బాధ్యతలు? ఇప్పుడు ప్రశ్న ఇక్కడ మనం చూసినటువంటి స్వామివారు వచ్చేసి పాపయ్య స్వామి యొక్క 5వ తరము అంటే మునిమనుమల కింద అయితే వస్తారు. నెక్స్ట్ ఈయనైతే చేపట్టబోతున్నారంటే ఈ ఆలయ బాధ్యతలు. సో ఇందాక చెప్పాం కదా, ఇక్కడ ఉన్నటువంటిది ఈ జీవ సమాధి అనేది ఇది 3వ తరంకి సంబంధించింది. ఈయన పోలయ్య స్వామి అంటే ఇక్కడ. సో దీని తర్వాత మనం బయటికి వెళ్ళినట్లయితే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ అమ్మవారి ఆలయము, తర్వాత నాగదేవతలు, తర్వాత కాలభైరవ స్వామి, ఇవన్నీ. పాపయ్య స్వామి పెద్ద కొడుకు అయినా వెంకటయ్య, ఈయన పోలయ్య. ఇప్పుడు ఈ తరంలో ఎవరు? ఇప్పుడు ఇక్కడ పూజారిగా ఉన్నారు కదా ఆయన. ఈయన కొడుకు బిడ్డ. ఇప్పుడు ఇక్కడ పూజారిగా ఉన్నారు. ఓయమ్మో నేను అంట. ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి ఇప్పుడే మనం అడిగాం కదా, ఒక అమ్మని చూపించి ఈ అమ్మ వచ్చేసి మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఈ పాపయ్య గారి గురించి, అలాగే పోలయ్య స్వామి, వెంకటయ్య స్వామి వీళ్ళ వంశస్థుల గురించి. సో మనం ఎటువంటి ప్రశ్న అడిగినా వాళ్ళు చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే విసుక్కోకుండా, కొంతమంది విసుక్కుంటారు కదా, అలాగైతే ఏమీ లేదు, చాలా బాగా మనకి సమాధానం అయితే ఇస్తున్నారు, మనకి క్లారిఫికేషన్ అనేది. ఇక ఈ ఆలయంలో ఏంటంటే కొంతమంది భక్తులు ఇక్కడే నైట్ టైం అయితే స్టే చేస్తారండి. సో ఇక్కడ పడుకోవడానికి వస్తువులు అయితే ఉన్నాయి. ఇది అమ్మవారి ఆలయము. సో మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని వద్దాం ఫస్ట్. ఇక మనం అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్లో కాలభైరవ స్వామి ఒక చిన్న ఉపాలయం అయితే ఉంటుందండి. సో మనము కాలభైరవ స్వామిని కూడా దర్శనం చేసుకొని, ఈ కాలభైరవ స్వామి పక్కనే నాగదేవతలు అయితే ఉన్నారు. సో వారిని కూడా దర్శనం చేసుకుందాం. ఇక నాగదేవతలను అయితే దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్కనే నవగ్రహాలు అయితే ఉన్నాయి, అవి కూడా దర్శనం చేసుకుందాము. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఈ ఆలయం లోపలికి నేను మామూలుగా ఉదయం అయితే రావాలి, కానీ ఫస్ట్ మనం కొండ మీద ఉన్నటువంటి స్తంభాలగిరి ఈశ్వరయ్యని చూసుకొని వచ్చిన తర్వాత మనము ఈవినింగ్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. సో అందువల్ల అయితే నేను ఈ వీడియోని నైట్ టైం అయితే తీయాల్సి వచ్చింది. కాకపోతే మార్నింగ్ తీసినటువంటి ఈ స్తంభాలగిరి ఈశ్వరయ్య అంటే కొండ మీద ట్రెక్కింగ్ చేసి వెళ్ళాం కదా, సో అక్కడ వ్యూస్ అయితే ఉన్నాయండి, అమేజింగ్ ఉన్నాయి. ఎవరైతే మిస్ అవ్వద్దు, ఎందుకంటే దీని తర్వాత వేలింగాల కోన వీడియో వస్తుంది. దాని తర్వాత నేనైతే స్తంభాలగిరిని అయితే అప్లోడ్ చేస్తాను.